హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాసు క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్స్ మీన్స్ గ్రూపింగ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కామన్ ప్రాపర్టీస్ లైక్ షేర్, సైజ్, కేటగిరీ, కలర్ ఎక్సెట్రా. అంటే మనకిచ్చిన క్వశ్చన్లో కొన్ని అంశాలు అనేవి షేప్ని బట్టి కానీ, సైజుని బట్టి కానీ, కేటగిరీని బట్టి కానీ, కలర్ని బట్టి కానీ వివిధ రకాల ప్రాపర్టీస్ ఆధారంగా చేసుకుని ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, చూజింగ్ ద ఆడ్ వర్డ్. ఇక్కడ కింద రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గ్రూప్. ఇక్కడ చూడండి, యాపిల్, గ్రేప్స్, బనానా, పొటాటో. ఈ ఆప్షన్లో 3 ఆప్షన్లు చూడండి. యాపిల్, గ్రేప్స్, బనానా అనేవి ఫ్రూట్కి సంబంధించినవి, పొటాటో అనేది వెజిటేబుల్ సంబంధించింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆ ఆడ్ వర్డ్ అంటే ఏదైతే డిఫరెంట్ ప్రాపర్టీ కలిగి ఉందో, డిఫరెంట్ షేప్ని కలిగి ఉందో దాన్ని మనం ఆడ్ వర్డ్ అని చెప్తాం. అలాగే ఇక్కడ చూడండి, డాగ్, కౌ, గోట్, బఫెలో. ఇక్కడ చూడండి, కౌ, గోట్, బఫెలో ఈ 3 కూడా ఫీడింగ్ ఏంటి వీటికి? గ్రీన్ గ్రాస్. బట్ డాగ్ ఈజ్ డిఫరెంట్ యానిమల్. సో ఇక్కడ మనకి ఆడ్ వర్డ్ ఏంటి? డాగ్. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ గ్రూపింగ్స్ అనేవి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఉందనుకోండి, స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ఇలాంటివన్నీ కూడా స్టేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఫ్రమ్ రాజమండ్రిని ఇచ్చారు. దీంట్లో ఆప్షన్ ఏంటి? ఆడ్ వర్డ్ ఏంటి? రాజమండ్రి. ఎందుకని? మిగతావన్నీ స్టేట్లు, ఇది ఒకటి మాత్రమే సిటీ. అలాగే చూడండి, యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే క్యాపిటల్స్ ఆఫ్ స్టేట్, అలాగే సిటీస్, అలాగే రివర్స్, అలాగే ప్లానెట్స్, అలాగే టైం చూడండి, 28 days ఉన్నది. ఫిబ్రవరి మంత్ ఒకటి ఉంది. లీప్ ఇయర్ వచ్చేసరికి ఫిబ్రవరి మంత్ లీప్ ఇయర్లో వస్తుంది. 30 days ఉన్నది చూడండి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. 31 days ఉన్న మంత్స్ జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. ఈ క్లాసిఫికేషన్ మనకి ఐడియా ఉండాలి. అలాగే చూడండి, క్రాప్స్ వచ్చేసరికి వాటర్ మెలన్, కంకంబర్, మస్క్ మిలన్, బిటర్ గార్డ్. ఇలా మనకి ఫ్రూట్స్లో కానివ్వండి, వెజిటేబుల్స్లో కానివ్వండి, స్పైసెస్లో కానివ్వండి, డ్రై స్పైసెస్లో కానివ్వండి, హౌస్లో కానీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ కేటగిరీస్ ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ టేబుల్ని ఒకసారి మనం స్టడీ చేస్తే కనుక ఈ క్లాసిఫికేషన్ వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటని మనం చూద్దాం. చూజింగ్ ద ఆడ్ వర్డ్ అంటే ఎట్లా ఉంది ఈ క్వశ్చన్స్ అనేవి? అంటే ఆ వచ్చే క్వశ్చన్స్ మనకి మీనింగ్ బేస్డ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, వర్క్ బేస్డ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ప్లేస్ని బట్టి ఉంది, నెంబర్ని బట్టి ఉంది, టెక్నాలజీని బట్టి ఉంది, ర్యాంక్ని బట్టి ఉంటుంది, ఏరియా ఆఫ్ యూసేజ్ బట్టి ఉంటుంది, ప్రియారిటీ బేస్డ్ ఉంటుంది, కేటగిరీ బేస్డ్ ఉంటుంది, సిచ్యువేషన్ బేస్డ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. ఇవన్నీ కూడా మనం ఆన్సర్ చేయగల స్థాయిలో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి అక్కడ చూడండి, ఫైండ్ ద ఆడ్ వర్క్. వాకింగ్, రన్నింగ్, మూవింగ్ అండ్ రీడింగ్. దీంట్లో ఏది డిఫరెంట్ వర్డ్? చూడండి, వాకింగ్, రన్నింగ్, మూవింగ్ ఇవన్నీ కూడా కదిలేవే. బట్ రీడింగ్ అనేది చదివేది. ఇది డిఫరెంట్ వర్డ్. ఓకే, ఆన్సర్ ఇస్ డి. అలాగే ఫైండ్ ద ఆడ్ వర్డ్. నైఫ్, సిజర్స్, యాక్సా, హ్యామరు. చూడండి, నైఫ్, సిజరు, యాక్సా ఈ 3 కూడా కటింగ్స్ ఉపయోగిస్తాం మనం. బట్ హ్యామర్ అనేది, సుత్తి అనేది డిఫరెంట్. ఓకే, అదేవిధంగా 3 చూడండి, ఫైండ్ ద ఆడ్ వర్డ్. కార్, బస్, స్కూటర్, జీప్. కారు, బస్సు, జీప్ అనేవి 4-wheeler వెహికల్స్. బట్ స్కూటర్ అనేది 2-wheeler వెహికల్స్. అలాగే చూడండి, టంగ్, నోస్, ఐ, మౌత్. టంగ్, నోస్, మౌత్. ఓకే, ఆల్ ఎక్స్పెక్ట్ ఐ పార్ట్స్ ఆర్ బార్డ్ ఆఫ్ ద పార్ట్స్ ఈక్వల్ ఇన్ ద నెంబర్స్. ఓకే, తర్వాత ఫైండ్ ద ఆడ్ వర్డ్. ఘజియాబాద్, వారణాసి, గోరఖ్పూర్, బాలాపూర్. ఆల్ ఎక్స్పెక్ట్ బాలాపూర్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్. ఈ 3 కూడా
చూడండి, ఘజియాబాద్ వేరు, వారణాసి, గోరఖ్పూర్ ఈ 3 ఒకటి, బాలాపూర్ అనేది సెపరేటు. సో ఇది ఇలా రకంగా మనకి క్వశ్చన్స్ అనేవి దీంట్లో వస్తాయి. దిస్ ఇస్ ద వన్ టైప్. చూడండి. సో ఇన్ దిస్ టైప్ క్వశ్చన్స్ ఓకే, దీంట్లో చూడండి ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఆఫ్ పేర్ వర్డ్స్. ఓకే, పేరింగ్ ఉన్నాయి బాంట్లో. హార్స్ నై, లయన్ గంటు, ఓవల్ షూట్, షీప్ బోట్. దీనికి ఆన్సర్ ఏంటి? లైన్ గంటు. ఓకే, అట్లాగే క్యాలిక్యులేటర్, హీటర్, పెన్ను. తర్వాత ఫ్యాన్, ట్యూబ్లైట్, టెలివిజన్, మొబైల్, టెంపో, కట్టర్, యాక్స్, రేడియో, ఎల్సిడి టీవీ. దీంట్లో ఆప్షన్స్ ఏంటి? ఫ్యాను, ట్యూబ్లైటు, టెలివిజన్. ఎందుకని? ఈ 3 కూడా ఎలక్ట్రిసిటీతోనే పనిచేస్తాయి. ఓకే, తర్వాత ఫైండ్ ద ఆడ్ పేర్ వర్డ్స్. ఓకే, స్టూడెంటు, స్కాలర్, ప్యాడీ, రైస్, సోల్జర్, వారియర్, పొలిటీషియన్, లీడర్. చూడండి, ప్యాడీ, రైస్ అనేది డిఫరెంట్ వర్డ్ ఇది. ఓకే, తర్వాత వీనస్, శుక్ర, యురేనస్, ఇంద్ర, మార్స్, మంగల్, సాటర్న్, బుధ. దీంట్లో చూడండి, ఫస్ట్దేమో ప్లానెట్, సెకండ్దేమో ఇండియన్ నేమ్స్. సో దీంట్లోకి వచ్చేసరికి మనకు ఆన్సర్ ఏంటి? డి. ఓకే, సాటర్న్, బుధ. ఇది మరొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది మరొక రకం టైప్. ఇక్కడ చూడండి, దీంట్లో లెటర్స్ ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా క్వశ్చన్స్ ఒకలా ఉంది. ఈ టైప్ ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీంట్లో ఏంటి? బేస్డ్ ఆన్ ఓవల్స్ అండ్ కన్సోనెంట్స్. మనకి ఏబీసీలు తెలుసు కదా. సో ఏబీసీలో చూడండి, ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలు ఉన్నాయి మనకి. అంటే లెఫ్ట్ టు రైట్ ఫార్వర్డ్ లెటర్స్ తెలుసు మనకి, అలాగే బ్యాక్వర్డ్ లెటర్స్ తెలుసు, ఆపోజిట్ లెటర్స్ కూడా మనకి ఐడియా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే సింగిల్ లెటర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సింగిల్ లెటర్ క్లాసిఫికేషన్ అంటే ఎలా చెప్తాం మనం? దాన్ని మనకి ఓవల్స్ ఎన్ని? 5, కన్సోనెంట్స్ ఎన్ని? 21. 5 ఓవల్స్ ఏంటి? ఏఈఐఓయు. ఏఈఐఓయు అనేవి ఓవల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఆడ్ లెటర్ అని ఇచ్చాడు. ఏంటి? విఎల్ఏఎం. ఈ విఎల్ఎం అనే 3 అక్షరాలేమో కన్సోనెంట్ సంబంధించింది. ఏఈఐఓలో ఏ అనేది ఒకటి ఉంది. అంటే ఇది ఏంటిది? ఓవెల్ ఇది. సో ఈ వర్డ్ అనేది డిఫరెంట్ వర్డ్ లెటర్. ఏ అనేది డిఫరెంట్ లెటర్. అలాగే బేస్డ్ ఆన్ లెటర్ షేప్స్. మనకున్న ఏబిసిడీల్లో ఏ నుంచి జెడ్ అక్షరాల్లో చూడండి, లెటర్స్ మేడ్ విత్ వన్ స్ట్రైట్ లైన్. అంటే స్ట్రైట్ లైన్ అంటే చూడండి నిటారుగా రాసేది. ఓకే, లెటర్స్ మేడ్ విత్ 2 స్ట్రైట్ లైన్స్. ఏంటి? ఎల్, టీ, వి, ఎక్స్. లెటర్స్ మేడ్ విత్ 3 స్ట్రైట్ లైన్స్. ఏ, ఎఫ్, హెచ్, కే, ఎన్, వై, జెడ్. 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి ఈ అక్షరాల్లో చూడండి. లెటర్స్ మేడ్ విత్ 4 స్ట్రైట్ లైన్స్. ఓకే, ఈ, ఎం, డబ్ల్యూ. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. అలాగే లెటర్స్ మేడ్ విత్ కర్వ్డ్ లైన్స్. కర్వ్డ్ లైన్స్ ఏంటి? సి, ఓ, క్యూ, యు, ఎస్. లెటర్స్ మేడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండ్ కర్వ్డ్ లైన్. అంటే స్ట్రైట్ లైన్తో పాటు కర్వ్డ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఏ లెటర్స్ ఉన్నాయి? బి, డి, జి, జే, పి, ఆర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఒకటి, ఫైండ్ ద ఆడ్ లెటర్ని ఇచ్చాడు. ఆడ్ లెటర్స్ ఆన్సర్ ఇచ్చాడు, క్వశ్చన్స్ ఇచ్చాడు దీంట్లో. టి, డి, ఆర్, ఏ. ఇక్కడ చూడండి, టీ అనేది స్ట్రైట్ లైన్తో పాటు కర్వ్డ్ లైన్ ఉంది. ఆర్ కూడా స్ట్రైట్ లైన్ కర్వ్డ్ లైన్ ఉంది. ఏ కూడా స్ట్రైట్ లైన్ కర్వ్డ్ లైన్ ఉంది. బట్ టీ ఒకటే స్ట్రైట్ లైన్స్ ఉంది, డబల్ స్ట్రైట్ లైన్స్ కదా. సో ఇక్కడ టీ అనేది ఆడ్ వర్డ్ అనమాట. సో ఈ బేస్ అండ్ లెటర్ షేప్ బట్టి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 2 letters క్లాసిఫికేషన్. అంటే బేస్డ్ ఆన్ సమ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ 2 letters. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫైండ్ అవుట్ ద ఆడ్ పేర్ ఏజెడ్, బీవై, సిఎక్స్, డివై. దీంట్లో ఏ అనేదేమో ఫస్ట్ లెటర్, ఫస్ట్ నెంబర్. జెడ్ నెంబర్ ఎంత? 26. రెండింటిని కూడితే ఎంత? 27. అలాగే బీవై ఎంత? బి స్థానం 2, వై స్థానం ఎంత? 25. ఈ రెండింటిని కూడితే 27.
అలాగే సి స్థానం ఎంత 3, ఎక్స్ స్థానం ఎంత 24, ఈ రెండింటిని కూడితే 27. కానీ డివి చూడండి, డి వచ్చేసరికి 4, వి వచ్చేసరికి 22 ప్లేస్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 26 వచ్చింది. కాబట్టి ఇది డిఫరెంట్ పేర్ అనమాట. అలాగే చూడండి, ఫైండ్ ద ఆడ్ వన్ ఆఫ్ సిడి డిఎఫ్ హెచ్జే కేఎం. ఇక్కడ చూసినట్లయితే సి నుంచి డికి +1 ఇంక్రీజ్ అయింది, డి నుంచి ఎఫ్కి +2, అంటే డి ప్లేస్ ఎంత 4, ఎఫ్ ప్లేస్ ఎంత 6, డికి ఎఫ్కి మధ్య డిఫరెన్స్ ఎంత +2. అలాగే హెచ్ ప్లేస్ ఎంత 8, జే ప్లేస్ ఎంత 10, హెచ్ నుంచి జేకి ఎంత డిఫరెన్సు +2. అలాగే కే ప్లేస్ ఎంత 11, ఎం ప్లేస్ ఎంత 13, ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత +2. అంటే డిఫరెన్స్లో ఏముంది, సిడిలో మాత్రమే ఉంది. సి నుంచి డికి మధ్య ఒక నెంబర్ మాత్రం డిఫరెన్స్ ఉంది, మిగతా 3 ఆప్షన్స్కి +2 అంటే 2 ప్లేసెస్ డిఫరెన్సెస్ ఉంది. సో ఈ రకంగా మనకి 2 నెంబర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అలాగే 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హెచ్జేఏ ఎన్పిఈ ఓక్యూయు XYZ అని ఉంది. సో దీంట్లో ఎలా చెప్తాం మనం, హెచ్జేకి వచ్చేసరికి హెచ్ ఏమో 8వ స్థానంలో ఉంది, జే ఏమో 10వ స్థానంలో ఉంది, ఏ అంటే 1వ స్థానంలో ఉంది. హెచ్ నుంచి జేకి ఎంత మొదటి అక్షరానికి ఇక్కడ +2 డిఫరెన్స్ ఉంది. ఓకే, అలాగే రెండో ఆప్షన్లో చూడండి, ఎన్పిఈ, ఎన్ అంటే నా స్థానం ఎంత 14, పి ఎంత 16. ఓకే, మొదటి అక్షరానికి రెండో అక్షరానికి మధ్య +2 డిఫరెన్స్ ఉంది. అలాగే మూడో స్థానం చూడండి, ఓక్యూయు, ఓ ఎంత 15వ స్థానం, క్యూ ఎంత 17వ స్థానం, రెండింటికి మధ్య డిఫరెన్సు +2. కానీ ఎక్స్ స్థానం ఎంత 24, వై ఎంత 25. ఈ 3 ఆప్షన్లో మొదటి లెటర్కి సెకండ్ లెటర్కి మధ్య +2 డిఫరెన్స్ ఉంది, కానీ ఎక్స్వైకి మధ్య ఒక నెంబర్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇది డిఫరెంట్ లెటర్. ఓకే, ఈ రకంగా మీరు వాటి యొక్క ప్లేసెస్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. అలాగే చూడండి, బేస్డ్ ఆన్ సిమిలారిటీ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ లెటర్. సెకండ్ అండ్ థర్డ్ లెటర్ అంటే చూడండి, బిజేఎన్ ఎఫ్పిటి ఎల్క్యూయు జేటీవీ. దీంట్లో చూడండి, బి ఏమో సెకండ్ ప్లేస్లో ఉంది, జే అనేది 10వ స్థానంలో ఉంది, ఎన్ అనేది 14వ స్థానంలో ఉంది. జేకి ఎన్కి మధ్య డిఫరెన్స్ ఎంత +4. ఇది ఓకే. సెకండ్ చూడండి, ఎఫ్పిటి, ఎఫ్ అనేది 6వ స్థానంలో ఉంది, పి అనేది 16వ స్థానంలో ఉంది, టీ అనేది 20 ప్లేస్లో ఉంది. సో పీకి టీకి మధ్య డిఫరెన్స్ ఎంత +4. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. ఎల్క్యూయు, ఎల్ అనేది 12వ స్థానంలో ఉంది, క్యూ అనేది 17వ స్థానంలో ఉంది, యు అనేది 21వ స్థానంలో ఉంది. సో క్యూకి యూకి మధ్య డిఫరెన్స్ ఎంత +4. బట్ లాస్ట్ జేటీవీ వచ్చేసరికి జే 10వ స్థానంలో ఉంది, టీ వచ్చేసరికి 20 పొజిషన్లో ఉంది, వి వచ్చేసి 22 పొజిషన్లో ఉంది. అంటే చివరి 2 లెటర్స్లో మధ్య డిఫరెన్స్ ఎంత +2. అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఓకే, సో ఇలా ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ సిమిలర్ ప్లేసెస్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్. అలాగే ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. చూడండి, ఏఓఈ ఈయుఐ ఓయుటి ఐఈఎం. చూడండి, ఏకి ఈకి చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ కదా, ఫస్ట్ థర్డ్ లెటర్స్ డిఫరెన్స్ ఎంత +4, ఈకి ఐకి డిఫరెన్స్ ఎంత +4, ఓకి టీకి మధ్య డిఫరెన్స్ ఎంత +5, ఐకి ఎంకి డిఫరెన్స్ ఎంత +4. ఇది ఎలా చెప్పారు, ఇది ఫార్వర్డ్ లెటర్స్లో నెంబర్ పొజిషన్ బట్టి వేసుకుంటూ వచ్చారు. ఇట్లాగా ఆ నెంబర్ పొజిషన్ బట్టి మీకు వాటి యొక్క డిఫరెన్సెస్ ఎంత అనేది మనకు తెలిసింది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ నుంచి జెడ్ వరకు కూడా ఒక పక్కన మనం ఏ నుంచి జెడ్ వరకు కూడా 26 నెంబర్స్ ప్లేసెస్ని బట్టి ఐడెంటిఫై చేయగలం. ముందుగానే మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకొక టైపు, బేస్డ్ ఆన్ సిమిలారిటీ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ ఆల్ 3 లెటర్స్. అంటే చూడండి, ఇక్కడ డిఎఫ్హెచ్, జేఎల్ఎన్, పిఆర్టీ, విడబ్ల్యూఎక్స్, దీంట్లో
డీకి ఎఫ్కి మధ్య డిఫరెన్స్ ఎంత? +2. అంటే వాటి పొజిషన్స్ అన్నీ ముందు నెంబర్స్ అన్నీ కూడా ఈ రకంగా రాసుకున్నారు. రాసుకుంటే ప్రతి లెటర్కి నెక్స్ట్ లెటర్కి మధ్య డిఫరెన్స్ +2 తేడా వచ్చింది దీంట్లో. ఓకే, బట్ లాస్ట్ లెటర్లో VWXకి వచ్చేసరికి +1 మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ లెటర్, డిఫరెంట్ లెటర్ అనమాట. అలాగే 4 లెటర్ క్లాసిఫికేషన్. 4 లెటర్లు కూడా చూడండి, బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్. అంటే సింగిల్ లెటర్ చూశారు, 2 లెటర్స్ చూశారు, 3 లెటర్స్ చూశారు, 4 లెటర్స్ చూశారు. సో అన్నిట్లో కూడా సేమ్ ఇవే టైప్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే వాటి మధ్య ఉన్నటువంటి వాటి ప్లేసెస్ మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. అంటే ఎంత డిఫరెన్స్ తేడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ACDE ఉంది. ఓకే, FHLJ, KMNO, PQRS. ఇక్కడ మనకున్న టైమ్స్ ఏంటి? ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్లో ప్లేసెస్లో తేడా ఉంటుంది, సిమిలర్. ఓకే, అలాగే చూడండి ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్, అలాగే సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్, అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ లెటర్స్. చూడండి ACDE దీంట్లో ఎంత? ఏకి సికి ఎంత? +2 డిఫరెన్స్. డిఈ అనేది కామన్. ఓకే, ఎఫ్కి హెచ్కి డిఫరెన్స్ ఎంత? +2 లెటర్స్. తర్వాత ఐజే అనేది కామన్గా ఉంది. KMNO, కేకి ఎంకి మధ్య డిఫరెన్స్ ఎంత? +2. NO అనేది కామన్గా ఉంది. PQRS, పీక్యూకి మధ్య డిఫరెన్స్ ఎంత? +1 మాత్రమే ఉంది. మొదటి 3 లెటర్స్కి ఏమో 3 ఆప్షన్లో ఉన్న ఆప్షన్స్కేమో +2 డిఫరెన్స్ ఉంది. బట్ PQRS ఆప్షన్లో మాత్రం +1 మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఆడ్ వన్. ఓకే, అలాగే బేస్డ్ ఆన్ సిమిలారిటీ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్. ఇక్కడ చూడండి ABDE అని ఉంది. అలాగే ఇంకో ఆప్షను FGIJ, తర్వాత ఆప్షను KLMN, తర్వాత ఆప్షను OPRS. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్కి, ఫస్ట్కి థర్డ్ లెటర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత? వాటి పొజిషన్స్ అన్నీ వేసుకుంటే కనుక +3 ఉంది. అలాగే బి ఆప్షన్లో కూడా మనకి ఫస్ట్ లెటర్కి థర్డ్ లెటర్కి మధ్య 3 స్థానాల డిఫరెన్స్ ఉంది. అలాగే మూడో ఆప్షన్లో కూడా మనకి మొదటి అక్షరానికి మూడో అక్షరానికి మధ్య డిఫరెన్స్ +2 మాత్రమే ఉంది. అలాగే నాలుగో ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ లెటర్కి థర్డ్ లెటర్కి మధ్య డిఫరెన్స్ +3 ఉంది. ఓకే, సో ఈ మూడో ఆప్షనే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ నెంబర్. అలాగే బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్. ఏదైనా సరే మన నెంబర్స్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి పైన మనం పొజిషన్స్ అనేవి రాసుకుంటాము. సో రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడు? సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్. సెకండ్ లెటర్కి థర్డ్ లెటర్కి మధ్య మాత్రం డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది? +2 ఉంది, +2 ఉంది, +3 ఉంది మూడో ఆప్షన్కి. ఫోర్త్ ఆప్షన్కి యాస్టీస్గా +2 ఉంది. సో ఇక్కడ మనకి KLOP అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్. అలాగే బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ లెటర్. సో ఇక్కడ చూడండి థర్డ్ లెటర్కి ఫోర్త్ లెటర్కి ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటికీ కూడా మనం వాటి యొక్క పొజిషన్స్ని ముందు పైన నెంబరింగ్ వేసుకున్నాము. ఇక మనకేంటి దీంట్లో ఇది ఒక టైప్ కేటగిరీ ఏంటిది? థర్డ్ లెటర్కి ఫోర్త్ లెటర్కి మధ్య డిఫరెన్స్ చూసుకోగలగాలి. ఓకే, FGకి మధ్య 1 నెంబర్ ఇంక్రీజ్ అయింది. 24, 26 మధ్య +2 ఇంక్రీజ్ అయింది. Rకి Tకి మధ్య +2 ఇంక్రీజ్ అయింది. Mకి Oకి మధ్య +2 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిమిలారిటీస్ ఆఫ్ ఏమైతే మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉందో వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక 3 లెటర్స్కి 2 లెటర్స్కి 4 లెటర్స్కి ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 4 to 5 క్వశ్చన్స్ అనే వస్తాయి. ఓకే, అలాగే బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లెటర్. మొదటి స్థానంలో ఉన్న దానికి లాస్ట్ నెంబర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ సిమిలారిటీస్. ఇక్కడ చూడండి ABDF, GHJM, NOQS, TUWY వీటికి నేను నెంబరింగ్ అనేది ఇచ్చుకున్నాను. సో నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఈ మోడల్లో మనకేం చూడాల్సింది? ఫస్ట్ లెటరు ఫోర్త్ లెటరు. ఫస్ట్ లెటర్కి ఫోర్త్ లెటర్ డిఫరెన్స్ ఎంత? ఇది 1, ఇది 6, +5 ఇంక్రీజ్ అయింది. Gకి Hకి మధ్య డిఫరెన్స్ ఎంత? +6 ఇంక్రీజ్ అయింది. Nకి Sకి మధ్య ఎంత ఇంక్రీజ్ అయింది? +5. Tకి Yకి మధ్య ఎంత ఇంక్రీజ్ అయింది? +5. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత మనకి? +6. అలాగే బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్
సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్, సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్. ఓకే, దీంట్లో చూడండి ఆప్షన్స్ ఇచ్చారు, ప్రతి ఆప్షన్కి కూడా నేను నెంబరింగ్ అనేది వేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ అన్నారు కాబట్టి సెకండ్ లెటర్కి ఫోర్త్ లెటర్కి మధ్య మాత్రం చూసుకున్నాను. డిఫరెన్స్ నాకు 4+4 కనబడింది. అలాగే హెచ్కి కేకి చూస్తే కనుక అంటే సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ చూస్తే +3 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ +3 ఇంక్రీజ్ అయింది, +3 ఇంక్రీజ్ అయింది. బట్ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే +4 అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్. అలాగే నెక్స్ట్ ఇంకో మోడల్ ఏంటి, బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఆల్ ద 4 లెటర్స్. అన్ని లెటర్స్కి మధ్య డిఫరెన్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక చూడండి NO PQ JKLM FGHI ABCE. సో ఇప్పుడు ఏంటి దీంట్లో ప్రతి కూడా చూడండి వారి యొక్క పొజిషన్స్ అని రాసుకున్నట్లయితే ఇక చూడండి 14, 15, 16, 17 ప్రతి నెంబర్కి మధ్య +1 ఇంక్రీజ్ అయింది. JKLM ఇది కూడా +1 ఇంక్రీజ్ అయింది. FGHI +1 ఇంక్రీజ్ అయింది. కానీ ABCD రావాలి, కానీ E వచ్చింది అంటే +2 ఇంక్రీజ్ అయింది. కాబట్టి దిస్ ఈస్ ద డిఫరెన్స్ వన్. ఓకే, బేస్డ్ ఆన్ ఆపోజిట్ లెటర్స్. ఆపోజిట్ లెటర్స్ అంటే చూడండి LO, బేస్డ్ ఆన్ ఆడ్ వన్. అంటే ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ ఆడ్ వన్ అంటే దీంట్లో ఏమొచ్చింది LO EV PT NM. ఓకే, ఆపోజిట్ లెటర్స్ అంటే జనరల్గా మనకి ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి O, ఈకి ఆపోజిట్ లెటర్స్ ఏంటి V, పీకి ఆపోజిట్ లెటర్ ఏంటి K రావాలి. ఓకే, కానీ ఏమొచ్చింది ఇక్కడ T వచ్చింది. Nకి ఆపోజిట్ లెటర్ ఏంటి M. సో ఇక్కడ మనకి PT అనేది డిఫరెంట్. ఈ ఆపోజిట్ లెటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, A నుంచి M వరకు రాసుకుంటాము, మళ్ళీ N నుంచి Z వరకు ఒకటి. 26 అక్షరాలు కదా, మొదటి 13 లెటర్స్ ఒక వరుసలో ఉంటాయి, మళ్ళీ వెనక నుంచి మళ్ళీ రిమైనింగ్ 13 లెటర్స్ రాసుకొని వస్తే కనుక ఆపోజిట్ లెటర్స్ అనేవి మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ రకంగా ఈ క్లాసిఫికేషన్లో డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉండడం జరుగుతాయి. సో వీటిని మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఎగ్జామినేషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.